దేశంలోనే తొలిసారిగా మహిళలకు ఆర్థిక స్వావలంబనకు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశారు సీఎం చంద్రబాబు. కానీ వైసీపీ హయాంలో బోగస్ డ్వాక్రా సంఘాలు ఆ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ బోగస్ సంస్థల ద్వారా కొందరు కోట్ల రూపాయలు దండుకున్నారు. 2019-24 మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 318 బోగస్ సంఘాలు ఏర్పాటు చేసి 38 కోట్ల రూపాయలు కాజేసినట్లు ప్రభుత్వ తనిఖీలో బయటపడింది. అనకాపల్లి, ప్రకాశం, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తిరుపతి జిల్లాల్లో ఈ తరహా సంఘాలు ఎక్కువగా నమోదయ్యాయని అధికారులు గుర్తించారు. బోగస్ సంఘాల ఏర్పాటులో బ్యాంక్ అధికారులతో పాటు స్థానికంగా ఉన్న యూనిమేటర్, వెలుగు సిబ్బంది చేతులు కలిపి వ్యవహారాన్ని నడిపించారని తేలింది. వేరువేరు గ్రామాలు, మండలాలకు చెందిన డ్వాక్రా మహిళల ఆధార్ కార్డులను సేకరించి 10 మంది చొప్పున బోగస్ సంఘంగా ఏర్పాటు చేసి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా 10,000 రూపాయలు, 5,000 రూపాయల వరకు బ్యాంకుల నుంచి ఇప్పిస్తామని చెప్పి కొందరి నుంచి ఆధార్ కార్డులు సేకరించి వాటితో కొన్ని చోట్ల బోగస్ సంఘాలు ఏర్పాటు చేశారు. తీసుకున్న రుణాన్ని తీసుకుని సొంత ఖాతాల్లోకి మళ్లించారు. డేటాబేస్ లో ఆ వివరాలు నమోదు కాకుండా జాగ్రత్త పడ్డారు. కొన్ని చోట్ల మొత్తం సంఘాన్ని సృష్టించకుండా అప్పటికే ఉన్న సంఘంలో 2-3 పేర్లను చేర్చి బ్యాంకుల నుంచి అక్రమంగా రుణాలు పొందారు. అప్పట్లో అక్రమంగా రుణాలు పొందిన వారి నుంచి రికవరీకి సెర్ప్ అధికారులు చర్యలు చేపట్టారు. బోగస్వి తొలగించేందుకు సెర్ప్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంఘాన్ని తనిఖీ చేస్తున్నారు. బాధ్యులపై చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు.